ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము 28వ వాక్యం. వాడు ఇక మీదట దొంగలింక అక్కర గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతుల్లో మంచి పని చేయించు కష్టపడవలెను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దొంగలించేవాడు దొంగలించక, దొంగలించేవాడు ఇంకా దొంగలించక. ఏమేమి దొంగలిస్తాం మనం? అమ్మా మీరు వినండి, మేమే దొంగలించమే అని మీరు అంటారు. కానీ దేవుడు అంటాడు, దొంగలించేవాడు ఇక దొంగలించకుండా అని ఇక్కడ రాశాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఏమేమి దొంగలిస్తాం చెప్పండమ్మా? ఇక్కడ ఎవరు దొంగలించే వాళ్ళు ఉన్నారా? దొంగలించు. భర్త దగ్గర ఉండేటప్పుడు భార్య దొంగలిస్తుంది, భార్య దాచుకునేటప్పుడు భర్త దొంగలిస్తాడు. దొంగలిస్తాడా లేదా? దొంగలిస్తాడా లేదా? ఇంత అంత ఎత్తి పెట్టుకోండి, ఆ చీరలో పాడు ఆ గుడ్రలో అన్నీ ఎదిరించి ఎత్తుకొని పడుతుంది. అర్థమైందా? నాకెందుకు ఇట్లా ఆలోచన కాదమ్మా, మనోళ్ళకి భలే ఆలోచనలు వస్తాయి. ఎట్లా ఆలోచనలు భార్య ఏడన్నా దాచిపెడితే ఎత్తుకొని పోయినప్పుడు ఇట్లా మా వాళ్ళు, నేను పెళ్లి చేసి నేను లేదు నాకు ఏ పొద్దు కూడా ఆ అమ్మ దగ్గర ఏమన్నా డబ్బులు ఉంది అని కూడా నేను ఊహించను. ఇంతవరకు పాస్టర్ దగ్గర నేను 5 పైసలు కూడా తీసుకోవాలి. ఆయన ఎప్పుడైనా ఎత్తి పెట్టుకోండి డబ్బులు, లేదంటే వాళ్ళ అమ్మోళ్ళు లేదంటే వాళ్ళ అన్నోళ్ళు ఎవరైనా ఇచ్చిన డబ్బులు ఇంతవరకు నేను పైసలు పంపించుకోండి. అడగండి కావాలంటే. నాకు ఆలోచన కూడా రాదు. కానీ నాకు రాదు. కానీ ఆయన దాచిపెట్టిన డబ్బులు ఎత్తుకొని పోయేవారు ఉన్నారు చాలా మంది. భర్తకి నాకు రాదు, కానీ ఆయన దాచిపెట్టి పెడితే ఎత్తుకొని పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు లైఫ్లో. దొంగలు ఏమండి? నాకు తెలియదు. ఈమె డబ్బులు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ లాంటి వాళ్ళ అన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఎంతో అంత ఇస్తారు కదా, పోయేటప్పుడు ఇచ్చిపోతారు కదా, ఏదో 1000-2000 ఇచ్చి పెట్టినా కూడా ఆ డబ్బులు అంటే ఎత్తుకొని వెళ్ళిపోతారంట. నేను ఎప్పుడు కూడా మీ వాళ్ళు ఎంత ఇచ్చిన డబ్బులు నా చేతికి నాకేం ఎప్పుడు అడిగినా నేను అసలు నాకు ఆలోచన కూడా రాలే. అంత దొంగలకేమో అట్లా ఆలోచనలు వచ్చేది కదా. దేవుడు నమ్మిస్తోంది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఏ పొద్దు కూడా ఇన్ని ఏళ్ళ పెళ్లి అయింది, ఇన్ని ఏళ్ళ పెళ్లిలో పెళ్ళైన వాళ్ళలో చాలా మంది వచ్చి చూసుకొని పోతూ ఉంటారు, చాలా డబ్బులు ఇస్తూ ఉంటారు వాళ్ళకు, చాలా మంది బంధువులు ఉంటారు కాబట్టి వచ్చి పోతూ ఉంటారు. ఏ పొద్దు కూడా అమ్మ నీ తోట ఎంత డబ్బులు ఉంది నేను అడిగిందా, దాంట్లో డబ్బులు ఏమైనా ఉంటే ఇస్తావని కూడా అడిగిందా నేను. ఈరోజు మీకు కూడా. కానీ దొంగలించేవాళ్ళు చాలా మంది. భార్య ఎత్తిపెట్టిన డబ్బులు దొంగలిస్తారు భర్త ఎత్తిపెట్టిన డబ్బులు భార్య దొంగలిస్తుంది. తల్లిదండ్రులు ఎత్తిపెట్టినప్పుడు తల్లిదండ్రులు ఎత్తిపెట్టిన డబ్బులు బిడ్డలు దొంగలిస్తారు. దొంగలిస్తారా? నేను ఒకసారి నేను 3-4 చదువుతాను, 3వ తరగతి 4వ తరగతి చదువుతాను. అప్పుడు పైసా 2 పైసలు, 1 పైసా 2 పైసలు డబ్బులు. ఆ చిల్లర ఏం చేసిందంటే ఇట్లా నోట్బుక్లో
దాంట్లో 1 పైసా, దాంట్లో 2 పైసలు, దాంట్లో 2 పైసలు, దాంట్లో పైసా పెట్టేవాడిని. మాకు అల్లుడు ఉండేది, కొట్టు ఉంటుంది. ఆ కొట్టులో ఆ గల్లాపెట్టి దగ్గర మీది ఆ పైసా ఒక్కొక్క పేపర్, ఎందుకంటే జోబు వేసుకుంటే కలగాలని శబ్దం వస్తుంది. అందుకనే పేపర్కు కనిపించకుండా శబ్దం రాకుండా పేపర్లో పెట్టేవాళ్ళు నోట్బుక్. ఒకసారి నాకు ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే చిన్నప్పుడు పచ్చి కొబ్బరి కలకండ తినాలి. నేను పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా ఆ పచ్చి కొబ్బరి కలకండ కోసము ఏం చేశానంటే ఈ పైసా 2 పైసలు అంతా కూడా పేపర్లో పెట్టి నోట్బుక్ ఎత్తుకొని అమ్మ నేను పోతాను అన్న. ఏరా టిఫిన్ తినకుండా పోతున్నావు, డబ్బులు ఏమైనా ఎత్తుకున్నావా అనింది మా అమ్మ. డబ్బులు ఏమైనా ఎత్తుకున్నావా, టిఫిన్ తినకుండా పోతుంది, నేను దొంగలు అనుకున్నావా, చూసుకో అని చెప్పి ఇస్తే నోట్బుక్. మామూలుగా జోపిగా చూపేదా, చూడు ఏమైనా చూసుకున్నాను అమ్మానే. నాకు కోపం ఇసిరి ఆ బుక్ వేస్తే ఇల్లంతా గలగలని పోతున్నాడు. అంటే దొంగతనం చేసేది కూడా చేస్తానండి అర్థం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే మీరు బాగా వినాలి. దొంగతనాలు చేసేవాళ్ళు మానేస్తారంట. హల్లెలూయా. ఈ లోకంలో దొంగతనాలు అయితే పోనీలేండి, ఏదో పోయినాయి, వాళ్ళు కూడా మానేస్తారు. ఈ లోకంలో దొంగతనాలు చేసేవాళ్ళు కూడా మానేస్తారంట. ఏది భార్య డబ్బులు ఎత్తుకుని మీద తాగేసేది, లేదంటే అమ్మని గారికి ఇచ్చేసేది, లేకపోతే ఇంక వాళ్ళకు వీళ్ళకు ఖర్చులు పెట్టేసేది. ఇట్లా ఉన్నారా ఎవరున్నట్లా దొంగలుగా? మీరు చేయి చెప్తుందిలే, ఉండాలా అని. ఉంటే నీకు మాకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు జన్మం అట్లా దొంగలు ఈ రోజు నుంచి మారిపోవాలి. అట్లా దొంగలు ఈ రోజు నుంచి మారిపోవాలి. సరే, ఇది లోకరీత్యా దొంగతనాలు. పొరుగువాడి సొత్తు తీసుకోకూడదు, లేదంటే ఏది దొంగలించకూడదు. ఇప్పుడు ఆత్మీయమైన దొంగతనాలు ఉన్నాయి ఇక్కడ. ఏమి దొంగతనాలు అంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వము. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వము. దాన్ని దొంగలించినట్లే కదా. మనం ఒక ఆదివారం దేవుని గుళ్ళకి రాలేదనుకో, ఆదివారాన్ని దొంగలించినట్లే కదా. మనం ఆదివారాన్ని దొంగలించినామా లేదా? దొంగలిస్తాం. అదే ఉపవాస ప్రార్థనకి, సిద్ధపాటు కూడికి రాము, అది దొంగలించినట్లే కదా. దేవునికి చెందవలసిన అన్నీ కూడా మా వీళ్ళు బయట తీసుకోమా, బయట తీసుకో. ఇట్లుంటే వాక్యం చెప్పలేదు. బయట కూర్చోబెట్టు. ఇక్కడ చూడండి, దొంగలించేది, ఆత్మీయంగా దొంగలించేది దేవుని వాక్యంలో ఆయన సమయాన్ని దొంగలిస్తున్నాము, స్వేచ్ఛార్పణను దొంగలిస్తున్నాము. ఇంకా దేవుని అన్నీ కూడా, దేవునికి చెందవలసినవన్నీ కూడా మనం దొంగలిస్తూనే ఉన్నాం. ప్రార్థన చేసే సమయంలో దేవునికి ప్రార్థన సమయాన్ని ఇవ్వము, దొంగలించేస్తాం ఆ సమయాన్ని. లేకపోతే ఇంకొకటి దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వము. దేవునికి లోబడం, దేవుని సంఘానికి లోబడం, దేవుని మాటకు లోబడం, దేవుని మాటకు విధేయత చూపించాము. దేవుని మాట పైన లోబడి జీవించలేకపోవడమే మన దేవుని అన్ని కూడా మనం దొంగలించినట్లే కదా. దేవునికి ఇవ్వాల్సిన ఈ 3 గంటల సేపు మనము 2 గంటల సేపు వచ్చి 1 గంట సేపు రాకపోతే ఆ 1 గంట దొంగలించినట్లే కదా. 1 గంట సమయం దొంగలించినట్లే కదా. మనం 1 గంటకి ఎన్ని గంటల ఆశీర్వాదం ఉందంట? 1000 గంటల ఆశీర్వాదం ఉంది. అంటే 3 గంటలకి 3000 గంటల ఆశీర్వాదం మనం ఉంది. ఇప్పుడు మనం 1 గంటే వచ్చాం ప్రార్థనకి,
ఈ ఒక గంటకి ఎన్ని గంటల ఆశీర్వాదం పోగొట్టుకుంటాము? 2000 గంటలు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాము. మనం దొంగలిస్తున్నాం. అయితే ఇప్పుడు ఆత్మీయంగా దొంగలించేవాడు కావచ్చు, లేదంటే శారీరకంగా భార్య డబ్బులు, భర్త డబ్బులు, లేకపోతే తల్లిదండ్రుల డబ్బులు, లేకపోతే పక్కింటోళ్ళ డబ్బులు, పక్కింటోళ్ళ ఆస్తితో దొంగలించే వాళ్ళు కావచ్చు. అలాంటి వారు దొంగ ఇంక నుంచి దొంగతనం చేయరు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చదువు? ఎఫెసీ రాసిన పత్రిక 4:28. దొంగలిల్లు వాడు ఇక మీద దొంగలించక అక్కరగల వానికి పంచిపెట్టడానికి వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు చూడండి, దొంగలించేది కాదు, తన చేతులతో మంచి పనులు చేస్తూ కష్టపడాలట. ఇతరులకు మనం సహాయం చేసే వాళ్ళగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే దొంగలించి ఇతరులకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మాకు తెలిసిన కుటుంబం అవుతుంది. ఆ కుటుంబం ఏం చేస్తుందంటే చాలా కష్టాల్లో ఉండేది. చాలా కష్టాల్లో ఉంటే మేము ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్న దొంగలించుకుని పోయి వాళ్ళకి ఇస్తూ ఉంటాం, వాళ్ళకు ఇస్తూ ఉంటాం. మేమేమనుకున్నామంటే అయ్యో మనం హెల్ప్ చేసాం కానీ ఈడు దొంగతనం చేసినామని గుర్తు రాలా. ఇప్పుడు మా ఇంట్లో కూడా దొంగతనం చేసినట్టే కదా, పెద్దవాళ్ళు తెలియకుండా దొంగలించుకొని ఎక్కువ ఇచ్చిండే కదా. కాబట్టి ఈడు దొంగతనం చేసాం. అయితే ఎక్కడ అంటాడు, నువ్వు దొంగతనం చేయక నువ్వు మానేసి మంచి పనులు చేసి కష్టపడి సంపాదించి బాధలో ఉండేవాళ్ళకి పంచిపెట్టు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు. మన జీవితాల్లో మంచి పనులు చేసి అనేకులకు మనం సహాయం చేసే వాళ్ళగా మారాలి. ఏ పనులు చేసే? మంచి పనులు చేయాలి. పనికిమాల పనులు కాదు, వ్యభిచారాలు కాదు, దొంగతనాలు కాదు, మోసాలు చేసి కాదు. నేను పైన అక్కడ కట్టాలంటే సుధాకర్ గారు వచ్చాడు నిన్న బర్త్డే ప్రార్థన చేయించుకునేదానికి. నేను అడిగాను సుధాకర్ గారు, నేను పైన నేను కట్టాలనుకుంటున్నాను ఇట్లా సండే స్కూల్ కంటే, పాస్టర్ గారు నా కావున సెంట్రింగ్ వర్క్ అంతా ఉంది, నేను అది సెంట్రింగ్ ఫ్రీగా చేయిస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కష్టాలు చేద్దాం, అది మంచి పనులు చేస్తాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను బిడ్డలను ఆశీర్వదిస్తాడని చెప్పాను. ఏ కారణం అంటే నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మంచి పనులు చేయాలి. మనము ఈ భూమి పైన ఏం పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. నేను మామూలుగా కూడా మంగమ్మ తల్లికి చెప్తాను. నేను మంగమ్మ తల్లి అంటే ఎలిజబెత్ తల్లికి. అమ్మ, ఆమె హాస్టల్లో పనిచేస్తుంది. ఆయమ్మ నన్ను చెడ్డగా అనుకుని మంచిగా అనుకొని ఆయమ్మ అర్థం చేసుకుంటుంది, కానీ అట్లాంటిది కాదు. నేను ముందు ఒక మాట చెప్పాను, అమ్మ హాస్టల్లో దొంగలించినవి ఏమి కాకుండా దీనికి అని చెప్పాను. చెప్పానా లేదమ్మా? నువ్వు కొంచెం లేచి నిలబడు, అందరూ చూడండి. నేను ఎన్ని ఏళ్ళ కూడా చెప్పిన ఈ మాట? 10 ఏళ్ళు పైన అయిపోయింది. ఎన్ని ఏళ్ళకమ్మా? 10 ఏళ్ళు పైన అయిపోయింది. కూర్చోదాన్ని హాస్టల్లో ఏమైనా దొంగలిస్తే నువ్వు వీడికి తేకూడదని చెప్పాను. ఎందుకు చెప్పండి? ఆ తల్లికి తెలియదు, ఆ తల్లికి తెలియదు. నేర్పించాను. ఏం చెప్పించినా? నేర్పించిన. మాకు వచ్చింది సార్లే, వాళ్ళు దొంగలు ఇస్తే మాకేమి, ఎత్తుకొస్తే మాకేమి, మాకు వస్తే దాదని మేము అనుకునే వాళ్ళం కాదు. ప్రజలా మాకేమి ఎట్లన్నా కానీ మాకు ఇస్తే దాదు.
అలాంటి సేవకు దేవుడు నన్ను పిలవలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఈరోజు కూడా చెప్తున్నా, బయట వాళ్ళు విశ్వాసులు ఎవరైనా సరే ఎంత కాలికిచ్చినా పైసా కూడా ముట్టుకోరు. పైసా కూడా ముట్టుకోరు. ఎందుకో తెలుసా? నాకు అవసరం లేదు. ఒక ఆయన ఇక్కడికి వచ్చి తమిళ్లో నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఆయన కోటీశ్వరుడు, పెద్ద కోటీశ్వరుడు. ఆయన నాకు ఖాళీకి ఇస్తాడు, నేను తీసుకోను. లేదా అందరూ తీసుకుంటారు, మీరు ఎందుకు తీసుకోలేదా? నువ్వేమన్నా నేను కన్యానా? నేను కన్యానా? ఇదో నేను కన్యోలు ఉండాలి, వాళ్ళు పైసా ఇచ్చినా సార్ వాళ్ళ దగ్గర తీసుకుంటా. అర్థమైందే? వైన్లా డబ్బులు ఇస్తే కట్టలు ఇస్తాడు. పొరపాటున కూడా ఉందని చెప్తాను. ఎప్పుడు తీసుకోను నేను. ఆయనకి నన్ను చూస్తే కోపమో అసూయో లేకపోతే నేను బాధ ఏమో నాకు కాదు. మళ్ళా నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు నా సొత్తు కాదు కదా. నేను కష్టపడి కన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు నాకు ఇచ్చేదే కాను. అది తీసుకుంటాను, వాళ్ళు ఇస్తే. అది మీ దగ్గర కూడా బలవంతంగా తీసుకోను. తెచ్చింది ఎప్పుడన్నా చెప్పినానా? ఒక పూట అన్నం పెట్టండి నేను ఏమన్నా చెప్పినాను మిమ్మల్ని? ఒక పూట నాకు అన్నం పెట్టండి నేను ఎప్పుడన్నా అడిగినా లేదు. మీ తర్వాత అన్నంకి నేనే పెడతాను. ఆయన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం వినండి. మనము ఈ లోకంలో ఎందుకు ఆ తల్లికి నేను ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, లోకంలో జరిగేది నాకు బాగా తెలుసు. ఎవరు ఎక్కడ ఏం చేస్తారో కూడా తెలుసు. కాబట్టి ఆ తల్లికి నేర్పించాను నేను. ఆ రోజు నుంచి తేదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె ఏది కూడా తెచ్చిచ్చేది కాదు. చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మనం దొంగలించకూడదు. ఇంకేమంటున్నాడు? మంచి పనులు చేసి ఒకరికి సహాయము చేయాలి. మంచి పనులకు కష్టపడాలి, మంచి పనులు చేయాలి. ఆ కష్టంలో కూడా కొంతమంది కష్టపడతారు, చెడ్డ పనులకు కష్టపడతారు. ఇప్పుడు దొంగ కూడా దొంగతనం చేయాలని కూడా బాగుంటుంది. అది కూడా కష్టమే. ఏ ఊరికి వస్తాయి మాకు, మేము కష్టపడవద్దు అంటాడు. అర్థమైందా? కానీ మంచి పనులు చేయాలి. కష్టపడేదాంట్లో కూడా మంచి పనులు చేయాలి. నాకు మాధవమ్మ చెప్తాను పొద్దున్నే, సార్ ఆ పనులు కూర్చొని చేస్తారు సార్, పడే చేయరు. ఆయమ్మ కష్టపడితేనే కదా వచ్చేది డబ్బులు, వాళ్ళకి ఇవ్వాలి కదా. సాయంత్రం అయితే వాళ్ళు కష్టపడి మంచి పనులు చేసి కష్టపడి సంపాదిస్తే మంచిది. అర్థమవుతుందా మీకు? నేను ఈరోజు మీకు చెప్తున్నాను, కష్టపడండి, మంచి పనులు చేయండి. కష్టపడే దాంట్లో కూడా మంచి పనులు చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వాక్యం నిర్గమకాండంలో 20:17 వాక్యం. నిర్గమకాండము 20:17 వాక్యం. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. హల్లెలూయా. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. చదువునా? నీ పొరుగు వాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసిరాలనైనను, అతని ఎద్దైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. హల్లెలూయా. 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 పొరుగు వారిది ఏది కూడా మనం ఆశింపకూడదు. పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకూడదు. ఈ లోకంలో వాడిని ఇల్లు ఆశించకూడదు, వాడి భార్యను ఆశించకూడదు, వాళ్ళ దాసిని ఆశించకూడదు,
ఎద్దును ఆశించకూడదు, గాడిదని ఆశించకూడదు. దేవుడు చెప్పాడే లేదమ్మా? ఇవన్నీ దొంగతనం. అది ఏది ఆశించకూడదు. మనం ఈ లోకంలో నీ పొరుగు వానిదైంది ఏది కూడా మనము ఆశించడానికి వీలు లేదు. అదే నిర్గమకాండంలో 21 అధ్యాయం 16 వాక్యం చదవండి. 21:16. ఒకడు నరుని దొంగలించి అమ్మినను తన యొద్ద నుంచుకునినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష విధించబడతాడంట. అంటే ఒక మనిషిని ఎక్కడ దొంగలించేది? కిడ్నాప్ చేస్తారు కదా, కిడ్నాప్ చేస్తారా? అది దొంగతనం. మనుషులు కూడా దొంగలిస్తాడు. ఇప్పుడు అట్లా చేసేవాడు మనిషిని దొంగలించినా సరే, ఎద్దును దొంగలించినా సరే, గాడిదను దొంగలించినా సరే, లేకపోతే పక్కింటి భార్యను దొంగలించినా సరే, వాడి దేనికి శిక్ష అవ్వడంట? మరణ శిక్షకు నొందును. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర మరణ శిక్షను పొందుతారు. దేవుని దగ్గర మరణ శిక్షను పొందుతారు. చాలా మంది ఈ రోజుల్లో అలాంటివి తెలియకుండా ఏం తప్పేం లేదు చేస్తే ఏం తప్పేముంది అని అంటున్నారే కానీ ఇవి తప్పుని బైబిల్ మాత్రం ఒక్కటే చెబుతుంది. ఇక్కడ వాక్యం చెబుతుంది. యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34:32 వాక్యం చదవండి. నాకు తెలియదని దానిని నాకు నేర్పించుము. నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా. నాకు తెలియదు చేశానని ఎవడన్నా చెప్తాడా? లేదంటే దేవునితో నేను ఇక మీద దుష్కార్యం చేయను అని చెప్పి ఎవరైనా చెప్తారా? ఇంక నుంచి చేయను ప్రభువా, ఇంక నుంచి ఇట్లా చెడ్డ పనులు చేయను ప్రభువా అని ఎవరైనా చెప్తారా? చెప్తే వాళ్ళు నీతిమంతులు అయిపోతారు. హల్లెలూయా. చదవండి మాటని. నీకు ఇష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా, లేని ఎడల నీ ముందువా. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు మనం బతకూడదు. దేవుడికి ఇష్టం వచ్చేది ప్రతీకారం చేశాడనుకో మనం ఉంటామా? దేవుడు మనం చేసే ప్రతి తప్పుకు దేవుడు శిక్ష విధించినాడంటే మనం బతుకుతామా? బతుకుతారా మీరు? చెప్పండి, చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతలు 13:11 చదవండి ఒకసారి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుందట. మోసము చేత సంపాదించిన ధనం ఏమైపోతుందంట? క్షీణించిపోతుందట. మోసము చేత నువ్వు ఏమి సంపాదించినా అది ఒకరోజు క్షీణించిపోతుంది నీతో పాటు. మోసం చేసి సంపాదించకూడదు, దొంగతనం చేసి సంపాదించకూడదు. ఇవన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించింది. మోసం చేసి సంపాదించకూడదు. ఆయన అంటాడు దేవుని స్తోత్రం 14:23 కూడా చదవండి. సామెతలు. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుందండి. అమ్మా, మీరు ఏ పనైనా చేయండి, ఏ పనైనా కష్టపడండి, మీకు లాభం వస్తుంది. ఆ బిడ్డ తమలపాకులు అమ్ముతుంది. ఆ బిడ్డ తమలపాకులు అమ్మితే ఒక కట్టకు 5 రూపాయలు 10 రూపాయలు లాభం దొరుకుతుంది కదా. అన్న కూరగాయలు అమ్ముతుంది సంతలో. అమ్మ నీకు లాభం దొరుకుతుందా? దొరుకుతుంది. ఈ మాధవమ్మ ప్రకృతి పనికి పోతుంది. అమ్మ నీకు లాభం దొరుకుతుందా లేదా? దొరుకుతుంది. మీరు ఏ పని అన్నా చేయండి, మంచి పనులు, దేవుడు ఖచ్చితంగా మీకు లాభం ఇస్తాడు. హల్లెలూయా. దొంగతనాలు చేయొద్దండి, మోసాలు చేయొద్దండి, మోసాలు చేయొద్దండి. ఒట్టి మాటలు చూడండి, ఒట్టి మాటలు లేమిలికి కారణములను. ఒట్టి మాటలు కొంతమంది ఊరికినే మాటలు చెప్తారు. నేను అది చేసేస్తాను, నేను ఇది చేస్తా. ఒకడు వచ్చాడు చర్చికి,
పాస్టర్ గారు మీ చర్చికి ఏం కావాలో చెప్పండి, అవన్నీ నేను ఇచ్చేస్తాను. ఇంకొక ఆయన వచ్చాడు, గజినెట్ ఆఫీసర్ ఆయన. ఆ గజినెట్ ఆఫీసర్ ఏం చెప్పంటే, పాస్టర్ గారు నేను రిటైర్ అయిపోయి మీ కోరికలన్నీ తీర్చేస్తా అని. ఏంది? నేను రిటైర్ అయిపోతే మీ కోరికలన్నీ తీర్చేస్తారు, మీ కోరికలన్నీ తీర్చేస్తాను. గుడికే అయిపోయా, ఇంకేందా అప్పించేది? నా కోరికలు తీర్చేస్తాడా? వాళ్ళు జడ్జిలు లేచి రావాల దేవుడికి సేవకులకు కోరికలు తీరాలంటే. అర్థమవుతుందా మీకు? ఆయన చెప్పిన మాట నాకేంటంటే, నేను రిటైర్ అయిపోతే నాకు డబ్బులు వస్తాయి, మీకు సంఘంలో ఏమి కావాలో ఆ కోరికలన్నీ తీర్చేస్తా. నేను మీకు ఏం ఆలోచన అడగండి, ఆ కోరికలన్నీ తీర్చేస్తా. ఇట్లా డబ్బులు అదేది ఏం మాట్లాడి ఉత్తర మాటలు, ఏం మాటలు? బైబిల్ ఏముంది? ఊరికే మాట్లాడే మాటలు. ఏం చదివినాం? ఏ కష్టము చేసినకు లాభమే కలుగును. వట్టి మాటలు అంటే ఎట్లా మాటలు? ఇచ్చేవాడు ఏడా అట్లా చెప్పడం, నేను అది ఇచ్చేస్తా, నేను ఇది ఇచ్చేస్తా అని. నేను రిటైర్ అయిపోయి నేను అంతా ఇచ్చేస్తా, నేను నీ కోరికలన్నీ తీర్చేస్తా అని చెప్పినాడు. ఈరోజు నేను చెప్తున్నా పబ్లిక్గా, అట్లా వస్తలేడు చర్చిలో. ఎందుకంటే రిటైర్ స్టేజ్ అయిపోయింది, ఇంక రిటైర్ అయిపోతే నేను మాట ఇచ్చిన కదా, ఇంక ఏడాది ఏమన్నా చెప్తాడేమో, గుడికి లేకపోతే సరిపోయా. ఇట్లా కొత్త మాటలు చెప్పేవాళ్ళంతా ఎందుకండి మనకి? నేను ఎందుకంటే ఏం దేవుడు నీకు చెప్పన్నా, నేను రిటైర్ అయిపోతే నీ కోరికలను తీర్చేస్తాను చెప్పిన పాస్టర్ కన్యా. దేవుడు చెప్పాలి, నేను అడగలేదు కదా, సార్ రిటైర్డ్ అయిపోతే ఎవరన్నా మా కోరికలు తీరుస్తావని. ఆలోచించండి మీరు. ఇట్లా ఉత్తమ మాటలు చాలా మంది చెప్పేవాళ్ళు, ఒకటి కూడా చేయరు అట్లాంటి వాళ్ళు. ఉత్తమ మాటలు చెప్పేవాళ్ళు వీళ్ళంతా. ఎట్లా మాటలు? ఉత్తమాలు వీళ్ళు, ఉత్తమ మాటలు చెప్పేవాళ్ళు ఉత్తక్కలు. ఇట్లాంటి వాళ్ళ మాటలు దేవుడు అంగీకరించడు. దేవునికి మాట చెప్తే చచ్చిపోయే లోపల అది చేయకపోతే మాట దేవుడికి అడుగుతాడు. ఇలా నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బైబిల్లో ఒక మాట లేదంటే, నువ్వు ఒక కోడి పిల్లను ఇస్తానన్నావనుకో, ఒక కోడి పిల్లను దేవుడికి ఇస్తానన్నావనుకో, ఒక 10 కోడి పిల్లలు ఉంటాయి, 10 కోడి పిల్లల్లో ఒక కోడి పిల్లలు ఇస్తానన్నావు అనుకో, అవి బాగా పెద్దవైపోయి ఒకటి 2-3 కేజీలు పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఆ 2-3 కేజీలు బాగా పంది పుంజు వచ్చింది ఒకటి. ఏది చిన్నప్పుడు చెప్పినవే ఈ పిల్లలు నేను ఇస్తానని, అది బాగా పంది పుంజు అయ్యి ఒకటి వచ్చి నేను 5,000 ఇస్తావా అంటాడు. పోయమ్మా 5,000, ఇంక 2 రోజులు పోతే 10,000 పోతుందేమో, ఇది దేవుడికి చేసినామే, అయ్యో ఇంత డబ్బులు దేవుడికా అని చెప్పి దాంట్లో కుంటిది ఒకటి ఉంటే దాన్ని ఎతకొచ్చి దేవుడికి ఇస్తాను. కుంటిదాన్ని ఎతకొచ్చి దేవుడికి ఇస్తారు. ఇప్పుడు ఈ కుంటిది దేవుందే, ఈ మంచిది దేవుందే. నువ్వు ఒకవేళ అమ్ముకొని తిన్నా కూడా కక్కిస్తాడు దేవుని దగ్గర. నీకు అర్థమవుతుందా? ఈడిపల్లి నుంచి ఒక ఆయన వస్తాను, గుర్తుందా మీకు? ఈడిపల్లి నుంచి ఒక ఆయన వస్తాను, మనం చర్చి చనిపోయింది కదా, మేమే పోయి పాతి పెట్టినాం. ఎవరో వచ్చినా పోతారు, అందరూ వచ్చినారు కదా, విశ్వాసాన్ని పెంచుకోపోయి అంతా పాతి పెట్టేసి వచ్చిన. ఆయన ఒక రోజు ఏం చేస్తుందంటే, స్వామి నన్ను కొడుకు అందు, ఆమె పాస్టర్నే పిలుస్తున్నాను, నాకు చిన్నమ్మ, ఆయన మా అమ్మ కంటే చిన్నది. ఆయన ఒకరోజు వచ్చి, స్వామి నేను ఈ పుట్టేలి పిల్లలను దేవుడికి ఇస్తాను అని చెప్పారు. సరేలేమ్మా దేవుడికి స్తోత్రం అని చెప్పి దానికి ప్రార్థన చేసి వచ్చిన. పొట్టేలి పిల్లలు ప్రార్థన చేసి వచ్చిన. ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత ఇంత చిన్న క్యారియర్కు పొట్టేలు మాంసం ఎత్తుకొచ్చింది, చిన్న క్యారియర్కి. స్వామి ఇచ్చానని చేయలేదు. సరే అని చెప్పి ఆయన వచ్చింది కదని చెప్పి మాస్టర్మ అదేందుకు ఫ్రై చేసింది, అంత చిన్న మాంసాన్ని ఫ్రై చేస్తే ఆయమ్మకు పెట్టి మేము కూడా తినేసి అని చెప్తుంది. స్వామి దేవునికి ఇచ్చింది కోసేస్తే ఏందమ్మా అంటే, దేవునికి ఇచ్చింది కోసేసి తినేసి వాళ్ళ ఇంటికి కావాల్సినంత తినేసి మిగిలింది ఎవరికి అమ్మినారంట,
6 కేజీలు 7 కేజీలు ఎవరికి వెళ్తే ఆ డబ్బులు ఎక్కేసి నాకు ఇచ్చింది. మిగిలినంత వాళ్ళకే సరిపోయింది. ఏది 6 ఇండ్లకు వాళ్ళు 6 ఇండ్లకు సరిపోయింది. దేవుడికి ఇంత సరిపోయాడు. నేను అన్నా, అమ్మ నువ్వు చేసింది తప్పు అన్నా. నువ్వు చేసింది తప్పు చేసినావు అమ్మా. దేవుడి సొత్తు అట్లా కాదమ్మా ఇవ్వాల్సింది. అది దేవుని సేవ, దేవుడికి ఇచ్చింది, దేవుడికి అట్లే ఇవ్వాలి. మీరు దాంట్లో కావాల్సినంత తినేసి, మీకు కావాల్సినంత తినేసి ఇంకేదో 3 కేజీలు 4 కేజీలు అమ్మిడే దశగా చేస్తావా? అది కూడా కొంచెం తినేసి చెప్పేది కదా. అయ్యా నేను చెప్తున్నా, ఒక 300 గొర్రెలు ఉండే వాళ్ళకి ఒక గొర్రె పిల్ల లేదు, ఒక గొర్రె లేదు. ఏం లేదా? ఒక గొర్రె పిల్ల లేదు. ఒక 50 ఆవులు ఉంటాయి, ఒక ఆవు లేదు. ఏం కారణం? నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, దేవునిది దొంగలించకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను వచ్చి అడిగిన అది ఇమ్మని అడగలేదు కదా, నువ్వే కదా చెప్పావు. కానీ అది మనం దేవుడికి ఇచ్చాము, దేవుడికి తీసుకోకూడదు. మన ఏరియా వాళ్ళు చర్చ్ యానివర్సరీకి 4, 5 ఎన్నిమా 4 నాటుకోళ్ళు కోసి ఇచ్చినారు. మాకు అందరికి పెట్టాములే, తిన్నారు కదా, అందరికీ వచ్చిందా నాటుకోడి పులుసు, అందరికీ పెట్టేశాం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ప్రేమతో ఇచ్చారు అసలు దేవుడికి, అది అందరికీ పంచి పెట్టాడు. ఈరోజు వాక్యం నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏమంట? ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. వట్టి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మారాలా, దొంగతనం చేసేవాళ్ళంటే మారాలా, దోచుకునే వాళ్ళంటే మారాలా. విశ్వాసం వట్టి మాటలు చెప్పొద్దండి దేవునికి, దేవుని సేవకునికి. అబద్ధ మాటలు చెప్పొద్దండి, వట్టి మాటలు చెప్పొద్దండి. అది దేవుని దగ్గర మీరు ఒకరోజు నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని న్యాయ తీర్పులో నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అదే సామెతలు 28:13 చదవండి. 13వ అధ్యాయం 28వ అధ్యాయం 13వ వాక్యం. చూడండి, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరమును పొందుతాడు. ఇక మీద దొంగతనం చేయవాడు మానేస్తాడు, అబద్ధాలు చెప్పేవాడు మానేస్తాడు, దోచుకునేవాడు మానేస్తాడు. మానేయాలి మనం, ఇలాంటివన్నీ కూడా మానేయాలి. ఒక ఈరోజు మీరు చెప్పండి, అబద్ధాలు చెప్పద్దండి, హాస్యానికైనా కూడా. ఒకరోజు ఒక విశ్వాసం మన చర్చకు వచ్చేది, మధ్యలో వచ్చింది ఆమె. ఎక్కడి నుంచి వచ్చాము సార్, ట్రాన్స్ఫర్ అయినాము, ఇక్కడికి వచ్చినాము, మా మదనపల్లిలో పనిచేస్తున్నాము, గవర్నమెంట్ ఆర్టీసీలో పనిచేస్తాము అని వచ్చింది. మంచిదేమో, ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు కాబట్టి మేము రాణిస్తున్నాము, వేరే విశ్వాసం మేము రానియమని చెప్పి నేను చెప్పాను. వచ్చింది, ఇక్కడ భోజనం చేస్తా అంటే మధ్యాహ్నంలో భోజనం చేసేది. మళ్ళీ వండుకొని పాస్టర్కి ఒకరోజు చెప్పిందంట, పాస్టమ్మ గారు అంటే ఏం చెప్పమ్మని, మా మామ కూడా సేవకుడే, మా చర్చిలో కూడా ఇట్లా భోజనాలు పెడతాము, వారము అందరికీ కట్టించి పంపిస్తాంటాము అని చెప్పిందంట. తినేసి బొమ్మను పోవాలి కదా, అట్లా ఒట్టి మాటలు ఎందుకు చెప్పేది. సరే, ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి పోయినా నేను. ఎట్లమ్మా, ఎట్లా అనుకోకుండా వాళ్ళ ఇంటికి పోయినా. గమని ఇంటికి పోతేనే ఆయన వచ్చిన ప్రెసిడెంట్ పాస్ గారు కూర్చోండి, రాణి పాస్ గారిని కూర్చున్నా. ఈ ముసలాయన ఎవరమ్మా, ఆయన ఎవరమ్మా అని అడిగిన. మా మామగారు పాస్టర్ గారు అనింది. మా మామగారు పాస్టర్. ఓ మీ మామగారా, అయ్యా ప్రెసిడెంట్ అయ్యాడా? ప్రెసిడెంట్ అన్నాడు. అనే కొద్దిగా నాకు డౌట్ వచ్చింది. యో నువ్వు ఏం చేస్తావన్నా? ఏం చేస్తా సార్, ఆమె ఇంట్లో కూర్చొని అంత పోదేట్లా, ఏదో అప్పులకు 4 పోతాను, ఏదో ఇంట్లో కూర్చొని అంత పోదేట్లా. నీ కోడలు సేవ చేస్తాడు మా మామ, పెద్ద చర్చ్ ఉందని కదయ్యా అని ఆయన ముందు అడిగితే, అయ్యా నేనేంటి చేస్తా సామె,
ఆ పక్కకు మలుకుంటుంది మౌనం. ఏం మాటలు చెప్పేవాళ్ళు వీళ్ళు? ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు వీళ్ళు. ఏమిటి ఇక్కడ పబ్బం కట్టుకోవాలా? ఓహో వీళ్ళ మామ కూడా పాస్ అంటే మనం ఏమైనా కిరీటం పెడతామని అంటే ఏమన్నా పెద్ద స్థానం ఇస్తామనేమో. ఆయన కదా మన కథ ఆయన తెలిస్తే కదా. ఆలోచించండి అమ్మా, ఒట్టి మాటలు ఎందుకు చెప్పడం? ఇప్పుడు తలకెందుకు ఉంచుకుంటే గుడికే నిలిచిపోతే ఏమంటే పాస్టర్ గారికి తెలిసిపోయింది మా బతుకంటే అర్థం కాదా మీకు? ఇట్లా లత్తలన్నీ వెళ్ళిపోదు, మా లతగవలన్నీ వెళ్ళిపోదు ఉంటాయా? యాడికి పోతాయి లతగవలంతా? దరికి పోతాయి. లతగవలన్నీ ఆడిపోతాయమ్మా, దరికి పోతాయి. బాగుండేటువంటి నీళ్ళల్లో హ్యాపీగా ఉంటాయి. ఈ లతగవలన్నీ కొట్టుకొని పోయి ఇసుకరాయి పోయింది. ఇట్లాంటి ఉత్తమ మాటలు చెప్పేవాళ్ళు సంఘంలో నిలవలేరు, దేవుని దగ్గర నిలవలేరు, దొంగతనాలు చేసేవాళ్ళు నిలవలేరు, అబద్ధాలు చెప్పేవాళ్ళు నిలవలేరు, పక్కింటి వాళ్ళు దోచుకునే వాళ్ళు నిలవలేరు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇలాంటివి ఏమన్నా మనకు ఉంటే బలహీనతలు మానేయాలి. ఏం చేయాలా? మానేయాలా. ఎందుకంటే మనం ఒకరోజు నశించిపోకుండా ఇక్కడ వాక్యం చెప్తుంది. అదే సామెతలు 30:9 వాక్యం చదవండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూడండి, ఆసాపు ఆ మంచి మాట్లాడుతున్న భక్తుడు, అయ్యో భక్తుడు అక్కడ మంచి మాట్లాడుతున్నాడు, నేను ఎక్కువ కడుపు నిండిపోయి సమృద్ధిగా వచ్చేస్తే దేవుడు అంటానేమో, కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వద్దు. ఒకవేళ నేను తక్కువ అయితే నేను నిన్ను దొంగలించి దూషిస్తానేమో, దొంగనైతానేమో, కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, తగు మాత్రం నాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కొంతమందికి ఉన్నటువంటి ఐశ్వర్యం వచ్చేసింది అనుకో, అంటే నేను కూడా అసలు చేయలే. మాకు సాకరాయన గురించి చెప్తాడు కదా మీకు, ఒక సాకరాయన లక్ష్మ. ఆ లక్ష్యం గురించి చూడండి. ఒకరోజు నిజంగా మా ఇంటికి కానుకొని, మా గోడ కానుకొని అదేంటి గుడ్డలు ఉడకబెట్టేదమ్మా, దాన్ని ఏమంటారు? గుడ్డలు ఉడకబెడుతుంది. కీళ్ళు డ్రమ్ములు వేసి కింద మంట పెట్టి గుడ్డలన్నీ ఉడకబెట్టి అవన్నీ కూడా ఉతికి మళ్ళీ వాళ్ళకి ఐరన్ చేసి అతిపోయి ఇచ్చేది. ఒకరోజు నేను వింటానండి, ఏం లక్ష్మీ బాగుండవా ఇప్పుడు కూడా గుడ్డలు వస్తాను అంటే, అబ్బే మేము ఎప్పుడు చేయమే అని. ఏది కొంచెం డబ్బులు వచ్చేందుకే నేను చిన్నప్పటి నుంచి చూస్తాలి, నువ్వు గుడ్డలు ఉతికేది మా ఇంటికి ఆనుకునే కదా నువ్వు ఉప్ప పెడతానేది, గుడ్డలని ఉడకబెడతానేది అని నేను మనసులో పెట్టుకుని మళ్ళీ అంటే ఏమనుకుంటుందేమో అని గమ్మున వచ్చేసి, అమ్మ ఇట్లా వాళ్ళు ఉంటారమ్మా, ముందు గతి మర్చిపోతారు, కింద సాపు ఉండదు. చిరిగిపోయిన గుడ్డలు కప్పుకొని పోయినప్పుడు అప్పుడు గుర్తుండదు, కిందికి సాపు ఉండదు అప్పుడు గుర్తుండదు. కొంచెం డబ్బులు వచ్చి కొంచెం వచ్చేసిందంటే అబ్బా మేమెప్పుడు అట్లా లేదబ్బా, మేమెప్పుడు రిచ్, మేమెప్పుడు రిచ్. మీరు ఆలోచించండి. దేవునికి ప్రేమైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మిమ్మల్ని దీవించాలి, దేవుడు మిమ్మల్ని కనికరించాలి. మన జీవితాలు మనం మర్చిపోకూడదు, ఒకరోజు నేను బెల్ట్ వేసుకుంటే ఒకడు వచ్చి నన్ను, నా స్నేహితుడు ఒకడు వచ్చి, ఏదిరా కుక్కకి వేసుకున్న బెల్ట్ వేసుకునేవాడు అంటే ఆ బెల్ట్ పాత పడిపోయిందని. కుక్కకేసే బెల్ట్ వేసుకున్నావు కదా అన్నాడు. అయ్యా మర్చిపోకూడదు అయ్యా, ఆ రోజు మా ఆయన సంపాదించేలా నాకు మంచి బెల్ట్, ఆ స్థితిలో
స్థితిలో ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఆ స్థితిలో ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనం ఆశీర్వదించాలా, దేవుడు మనల్ని దీవించాలా, దేవుడు మనల్ని కనికరించాలా. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. మన స్థితిని మర్చిపోకూడదు ఎప్పుడు, మన పరిస్థితులు ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఊటీకి పోవాలనుకున్నాను. మా పెద్దబాబు వచ్చి డాడీ ఊటీకి పోదామన్నాడు. నేను ఇప్పుడు వెళ్ళలేను అంటే లేదు రాపోదామని చెప్పి మమ్మల్ని తీసుకొని పోయాడు. ఆ ఊటీలో మేము 4 రోజులు అక్కడే ఉన్నాము. 4 రోజులు అక్కడే ఉన్నాము. ఆ 4 రోజులు ఒక మంచి పెద్ద హోటల్లో దిగాము. ఆ హోటల్లో తింటున్నాము, ఆ హోటల్లోనే ఉంటున్నాము, అన్నీ చూస్తున్నాము. ఏం వీళ్ళు డబ్బులు అడగలేదు నన్ను, డబ్బులు ఏమి అడగడం లేదు నాకు, డబ్బులు ఏమి అడగడం లేదు వీళ్ళు. ఈ హోటల్ కానీ దేనికి కానీ డబ్బులు అడగడం లేదు. ఇంకా వచ్చేసేటప్పుడు కూడా నేను కౌంటర్ దగ్గర పోయాను. కౌంటర్ దగ్గర పోతే డబ్బులు బిల్స్ అన్నీ కూడా ఇచ్చారు నా దగ్గరికి. ఇవి కట్టాలనుకుంటే సార్ కట్టేశారు సార్ అన్నాడు. కట్టేశారు సార్ అన్నాడు. ఎవరు కట్టారు అని అడిగాను. ఒక కార్డు వేసి నా దగ్గరికి ఇచ్చాడు. ఆ కార్డు మా పెద్ద బాబుదే. ఆయన పోగానే ఆ కౌంటర్లో కార్డు ఇచ్చేసాడు. మీకు ఎంత బిల్లు అయితే అంత తీసుకుంటా ఉన్నాను. కార్డే ఆయన వాళ్ళకి ఇచ్చేసాడు ఆ 4 రోజులు. నేను ఎందుకు ఈరోజు నేను చెప్తున్నానంటే, అయ్యా దేవుడు మనం మంచి దేవుడు, అయ్యా మనం ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాను అంటే నేను వచ్చే రోజు ఇచ్చేసాను. అది ఈ హోటల్ దిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేసాను. మీకు ఎంత బిల్లు అయితే అంత కట్ చేసుకుంటా ఉండు, తీసుకుంటా ఉండు డబ్బులు ఇచ్చేసాను. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, మన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, మీ కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దొంగతనం అనేది విడిచిపెట్టండి, అబద్ధాలు అనేది విడిచిపెట్టండి. ఇక్కడ వెంటనే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యంలో, ఇర్మియా గ్రంథం 7:9 త్వరగా 7వ అధ్యాయం 9వ వాక్యం. ఇదేమి మీరు జారచారు క్రియలను నరహత్యను చేయించు అబద్ధ సాక్ష్యము పలుకుచు ఏంటంట జాగ్రత్త చేస్తున్నారంట. ఇక అబద్ధ సాక్ష్యము పలుకుచు అబద్ధ సాక్ష్యాలు చేస్తున్నారంట. బయలులకు ధూపము వేయించు విగ్రహాలను చేస్తూనే ఉంటాం, విగ్రహాలను చేస్తూనే ఉంటాం. మీరెరుగని దేవతలను అనుసరించుతున్నారే. అబద్ధాలు చేస్తూనే ఉంటాం, అబద్ధ సాక్ష్యాలు చేస్తూనే ఉంటాం, వ్యభిచారాలు చేస్తూనే ఉంటాం. అయినా కూడా మళ్ళా దేవుడి సన్నిధికి వస్తాం. ఏమంటున్నాడు ఆ మాట చెప్పండి మరి. అబద్ధ సాక్ష్యము పలుకుచు అబద్ధపు సాక్ష్యాలు పలుకుతూ బయలుకు ధూపము వేయించు మీరు ఎరుగని దేవతలను అనుసరిస్తున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందుచున్నామని మీరు విడుదల నొందుచున్నామని చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీయు ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి. చూడండి, ఎందుకయ్యా కడుపులో పెద్ద బాగుపడుతుంది, చచ్చిపోయేటప్పుడు బాగుపడుతుంది. ఎంతోమంది బాగైన వాళ్ళు మళ్ళీ ఇవన్నీ చేస్తా దేవుని మందిరంలోకి వచ్చి మళ్ళీ ఈ అబద్ధాలు చేస్తా, వ్యభిచారాలు చేస్తా, విగ్రహాలు చేస్తా, అన్నీ చేస్తూనే ఉంటారు.
తాగుతూ ఉంటారు, అబద్ధాలు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. మళ్ళా దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వచ్చి మేలు పొంది ఏం మేలు చేశారు మీరు? ఇదే అడుగుతున్నాడు దేవుడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఏ క్రియలన్నీ జరిగించుటకేనా హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి. మీరు విడుదల పొందితిరి. ఏది? రోగముల నుంచి విడుదల పొందితిరి, దయ్యాల నుంచి విడుదల పొందితిరి, మరణముల నుంచి విడుదల పొందితిరి దేవుని ఆలయంలోకి వచ్చి. అందుకేనా పొద్దున్నే ఫోన్ చేసింది. ఏమమ్మా ఫోన్ చేసినావు అంటే, సార్ మా ఇంటి కోసం ప్రార్థన చేయండి సార్. ఏమమ్మా నువ్వు ఆదివారం అది గుడికి రమ్మంటే కదా, మీ ఇంటి బాగుండాలంటే ఆదివారం గుడికి రమ్మంటే, సార్ మా ఇంటానికి ఇష్టంలే, నాకు ఇష్టమే, మీరు ప్రార్థన చేయండి సార్. ఏది? దేవుని మందిరంలోకి వచ్చి విడుదల పొందాలా, మళ్ళీ ఈ లోకంలో ఉండేటువంటి చేస్తా ఉండాలి. ఎంతమంది ఇక్కడ దేవుని దగ్గర ఆశీర్వదింపబడ్డారు? ఇంతమంది ఆశీర్వదింపబడి మీరు ఏం వదులుకున్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గర మందిరంలోకి వచ్చి విడుదల పొందారా లేదా? చచ్చిపోయేటప్పుడు బతికారా లేదా? రోగాలు స్వస్థపరచబడ్డారా లేదా? ఆశీర్వదింపబడ్డారా లేదా? మరి ఎందుకు మనం దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహమైనదా? ఆలోచించండి. నేను ఈ సంగతి కనుగొనుచున్నాను. చూడండి, దేవుడు కనుగొంటున్నాడు అంటే సంగతి. ఇది దొంగల గుహగా చేయాలని చూస్తున్నారా మీరు? మేలు పొందారు, ఆశీర్వదింపబడ్డాం, దీవింపబడ్డాం, స్వస్థపరచబడ్డాం. దయ్యముల చేత, దురాత్మల చేత, సర్పముల చేత, విషపురుగుల చేత విడిపింపబడ్డాం, తప్పింపబడ్డాం. మరి దేవుని ఆలయాన్ని దొంగల గుహగా మార్చాలని ఆశపడుతున్నారా? ఇక్కడ వచ్చి దొంగతనం చేయాలని చూస్తున్నారా? దేవుని నామాన్ని అవమానపరచడానికి వస్తున్నారా? దేవుని వాక్యాన్ని అవమానపరచడానికి వస్తున్నారా? ఒకసారి ఆలోచించాం. దేవుని చేత స్వస్థపరచబడ్డాం, దేవుని చేత మేలు పొందాం. మరి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు? ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ కూడా మానుకోవాలి. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఇది దేవుని గుహ, దేవుని ఇల్లు, దేవుని ఆలయం. ఇది దొంగల గుహ కాదు. ఇది దేవుని ఆలయం అని గుర్తించండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తాం. హోషేయ గ్రంథం 4:2. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేది, అబద్ధ మాటలియు, అబద్ధం ఆడేది, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడికయ్యను. చూడండి, వాడికి అయిపోయిందంట. ఎట్లా అయిపోయింది? ఇవన్నీ వాడుకలు అయిపోయాయి. ఏం పర్వాలేదు దొంగలించచ్చు, ఏం పర్వాలేదు విచారించచ్చు, ఏం పర్వాలేదు ఇలా చేయొచ్చు, ఏం పర్వాలేదు అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఏం చెప్పింది మీకు? అబద్ధాలు చెప్పచ్చు. ఏం అబద్ధాలు చెప్తే తప్ప? కొంతమంది చూడండి, దేవుని గుడికి వస్తారు, మళ్ళీ విగ్రహాపనం చేస్తారు, మళ్ళీ వేరే గుడికి పోతారు. నేను ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా మనం మానుకోవాలని దేవుడు మరొకసారి ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మనం విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు చెప్పేది, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మనం పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. జకర్యా గ్రంథం 5:3. ఒకసారి చదువుమా. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. అక్కడ అంటాడు, ఆ మాటలు మీరు చదివితే
చదువు. అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళి శాపమే, దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి, ఇది భూమి మీద అంతటి మీదకి వెళ్ళే శాపమే, దానికి ఒక ప్రక్కన రాసి ఉన్నదే దానిని బట్టి దొంగలించే వాళ్ళందరూ కొట్టివేయబడుదురు. దొంగలించే వాళ్ళంతా ఏమవుతారంట? కొట్టివేయబడతారంట. రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడును. అప్రమాణికులందరూ. అప్రమాణికులు అంటే ఏం చెప్పండి? ప్రమాణము చేసి అది చేయకన్నా పోవడమే అప్రమాణం. ఇప్పుడు మనం ప్రమాణం చేస్తాం, మనం మాట ఇస్తాం, ఆ మాట తప్పిపోవడమే అప్రమాణికులు. మీ బైబిల్ ఉందా మాట? మీ బైబిల్ ఉందా మాట? ఉందా మీ బైబిల్ అంతా? చదవండి మాటనే, చదవమ్మా. మళ్ళా జకర్యా గ్రంథంలో మీరు చూడండి, జకర్యా గ్రంథం 5:3 వాక్యం. అప్రమాణికులు. అందుకతడు నాతో ఇట్లనను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన వ్రాయిచున్న దానిని బట్టి దొంగలి వారందరూ, అంటే దొంగతనం చేసే వాళ్ళందరూ కొట్టివేయబడతారు. ఇంకో ప్రక్కన రాసింది దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అప్రమాణికులందరూ అంటే జాగ్రత్త వినాలి. చెప్పిన మాట, దేవునికి చెప్పిన మాట, సంఘానికి చెప్పిన మాట ఎవరైతే చేయకన్నా పోతారో వాళ్ళందరూ అప్రమాణికులే. అంటే మాట ఇచ్చి తప్పిపోయే వాళ్ళే. ఇప్పుడు దేవునికి ఎన్నిసార్లు మాట ఇచ్చాం మనం? ఎన్నిసార్లు మాట ఇచ్చామమ్మా? ఎన్నిసార్లు తప్పిపోయాం? మనమంతా ఏమైతాం? కొట్టివేయబడతాం అంటున్నాడు ఇక్కడ వాక్యం. అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అంటే మాట ఇస్తాము తప్పిపోతాం, మాట ఇస్తాము తప్పిపోతాం. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం మాట ఇస్తాము? సంఘానికి లోబడి ఉంటాము, సేవకులకు లోబడి ఉంటాము, అన్ని ఆరాధనలకు మేము కలుసుకుంటాము, దేవుడు చెప్పినట్టే లోబడి ఉంటాము, ప్రమాణం చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ సేవకునికి ప్రమాణం చేస్తాం. అన్ని ప్రమాణాలు చేసి లాస్ట్కి ఒకటి కూడా చేయం. లాస్ట్కు ఒకటి కూడా అన్ని తప్పుడు మాటలే, అన్ని ఉత్తమ మాటలే, అన్ని ఉత్తమ. అప్రమాణము అంటే ఆ ప్రమాణాన్ని చేయకపోవడమే అప్రమాణము. మనం దేవుని దగ్గర చేసిన ప్రమాణం, దేవుని దగ్గర చేసిన ఒడంబడిక మనము ఖచ్చితంగా దాని ప్రకారం జీవించాలి. ఎన్ని మాటలు చెప్పేటారు మీరు దేవునికి? దేవుని నామంలో దైవ సేవకునికి మీరు ఎన్ని మాటలు చెప్పినారు? ఒకసారి ఆలోచించండి. ఎన్ని ప్రమాణాలు చేసినారు దైవ సేవకుల దగ్గర? ఆ ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నారా? ఆ ప్రమాణాల ప్రకారం బ్రతుకుతున్నారా? ఈ అప్రమాణికులందరినీ దేవుడు ఏం చేస్తాడంట? కొట్టివేయబడదు. ఆ రోజు రాకముందే మనం ఇవన్నీ మానుకోవాలి. దేవుడి దగ్గర చేసిన ప్రమాణం, దైవ సేవకు ఇచ్చిన మాటలు అన్నీ మనం నెరవేర్చేవారిగా ఉండాలి. అప్రమాణికులుగా ఉండకూడదు, దొంగలించేవారుగా ఉండకూడదు. దొంగలించేవారిని కొట్టేస్తానంటున్నాడు, అప్రమాణికులను కొట్టివేస్తానంటున్నాడు. ఇంకా దొంగిలించిన వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రకటన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులగుదురు, కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్న మాటలేదు. లూకా సువార్తలో చదవండి 3:8. లూకా సువార్త 3:8 వాక్యం. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలమ్మా. మీరు నిజంగానే మారిపోయినారు, మీ జీవితాలు మారిపోయినాయి. ఇంక నుంచి దొంగతనాలు చేయరు, మారిపోయింది. ఇప్పుడు ఆ మారు మనసు తగిన ఫలాలు మీ చర్చిలో ఉండదు.
ఇక్కడ చర్చిలో మీ ఫలాలు ఉండాలి. మారు మనసు పొందారు నిజంగానే. ఇంకా దొంగతనం మానేస్తాము, ఆ అప్రమాణం మానేస్తాము, అన్నీ మేము చేస్తాం, చేసినవన్నీ చెప్పినవన్నీ చేస్తాము అంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు క్రియారూపంగా ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా దేవుని దగ్గర చేసే వాళ్ళు అయి ఉండాలి. మారు మనసు పొందాలి. అప్పుడే నువ్వు నిజంగా మారు మనసు పొందావని దేవుడు రుజువు పొందుతాడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందాలి. దేవునితో చెప్పిన ప్రమాణాలన్నీ కూడా నెరవేర్చాలి. దేవునితో చేసిన భాషలన్నీ కూడా, దేవునితో చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చాలి. దొంగతనాలు మానేయాలి, అబద్ధాలు మానేయాలి, దోచుకునేది మానేయాలి, కష్టపడాలి, మంచి పని చేయాలి, అనేకులకు మనం సహాయకులుగా ఉండాలి. అనేకులకు మనం సహాయకులుగా ఉండాలి. ఎందుకు నేను ఈరోజు నువ్వు చెప్తున్నానంటే దేవుని వాక్యం మీరు వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. అక్కడ వాక్యం చెప్తుంది, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టవచ్చు. చూడండి, మేము నీతిమంతులు పెట్టడమో, మేము నీతిమంతులమో, వాళ్ళ పెట్టడం, వీళ్ళ పెట్టడమో చెప్పుకుంటే ఏం లాభం ఏం లే. కానీ మారు మనసు తగిన ఫలాలు మీరు ఇలా కనపడాలి. ఏడా చర్చిలో కనపడాలి. నిజంగా మీరు మారిపోయారంటే ఇక్కడ మీ క్రియలు చూపించాలి. మీరు ఇక్కడ మీ క్రియలు చూపించాలి. నిజంగానే మేము మారు మనసు పొందాము, నిజంగానే దేవునికి చెప్పిన మాట ప్రకారం మేము జీవిస్తామంటే ఇక్కడ మీ క్రియలు కనిపిస్తాయి. ఇక్కడ మీ క్రియలు కనిపిస్తాయి. మీరు ఏం మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం జీవించే క్రియలు మీరు చూపించేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.